నమస్తే. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఎట్టకేలకు గురువారంతో ముగిశాయి. గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి కాస్త భిన్నంగా జరిగింది. ఏకంగా మొత్తం కూడా సమావేశాలంతా కూడా నిరసనలతో, ప్రతిపక్షాల యొక్క రాద్ధాంతాలతో, మొత్తం మాటల యుద్ధంతో మాత్రం ఈసారి సమావేశాలు జరిగాయి. గత నెల అంటే జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు అయితే మాత్రం సుమారు 25 రోజుల పాటు సాగాయి. మొత్తానికి ఆగస్టు 13తో ఈ యొక్క వర్షాకాల సమావేశాలు పూర్తయ్యాయి. ఈ సమావేశాల్లో కీలకంగా మారిన 3 బిల్లులు అయితే మాత్రం చర్చకు రాకుండానే ఈసారి ఆగిపోయాయి. ప్రధానంగా డీలిమిటేషన్ బిల్ అయితేంది, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్ అయితేంది, ఇక విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఈ యొక్క విరాళాలకు సంబంధించిన బిల్లు అయితేంది. ఈ 3 బిల్లులు ఈసారి ప్రధానంగా చర్చ జరిగింది. ఇవి వస్తాయి, ఆమోదం పొందుతాయి, చట్టం జరగబోతుందంటూ ప్రచారం జరిగిన సందర్భంలో అయితే మాత్రం అది కేంద్రానికి అయితే మాత్రం ఒక దెబ్బ పడింది. మొత్తానికి ఈ బిల్లుల విషయంలో కేంద్రం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఓవరాల్గా 12 బిల్లులు అయితే మాత్రం ఈసారి ఆమోదం పొందాయి. ఒక బిల్లు విషయంలో మాత్రమే చర్చ జరిగింది. గతంలో బిల్లులపై సుదీర్ఘం కాలం పాటు కూడా చర్చ జరిగే అవకాశం ఉండేది. ఇటు వాదనలు, ప్రతివాదనలు, అందరి అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి సమావేశాల్లో అయితే మాత్రం ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఇటు కొన్ని డిమాండ్లను కూడా ముందు పెట్టడం, అలాగే ఇటు ప్రధానంగా ఏదైతే ఈ యొక్క అమిత్ షా విషయంలో అయితే మాత్రం ఆయన ప్రసంగించాలి, అలాగే ఈ ఘర్షణ విషయంలో ఆయన పాత్ర ఉంది, రాజీనామా చేయాలి, పల్లెట్ గన్స్ ఎలా వాడారో, ఎవరు అనుమతి ఇచ్చారో దానిపైన సమాధానం చెప్పాలి, దాంతోపాటు అయోధ్య సంబంధించిన విరాళాలకు సంబంధించిన అంశంపై కూడా చర్చ మొదలు పెట్టాలంటూ కూడా ప్రతిపక్షాలు ఈసారి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, ఇటు కేంద్రం కూడా అనుకున్న బిల్లును కూడా ఇటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపించింది. ఒక్క బిల్లు మాత్రమే చర్చ జరిగింది. ప్రధానంగా ఏదైతే యాంటీ లీక్ సంబంధించిన బిల్లు ఉందో దాని మీద తప్ప ఇక మిగతా అవన్నీ కూడా చర్చ లేకుండానే ఈసారి అయితే మాత్రం వర్షాకాల సమావేశాల భాగంగా మిగతా 12 బిల్లులు కూడా ఆమోదం పొందాయి. ప్రధానమైన బిల్లులు అయితే మాత్రం ఈసారిగా కేంద్రం రిస్క్ తీసుకునే పరిస్థితిలో కనిపించలేక ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధాన కారణం అయితే మాత్రం ఇటు సీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు జరగడం, ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ఘర్షణ గల కారణం ఏంటి, అలాగే ఇటు ఎవరెవరు చేశారు, అసలు హోంమంత్రి అనుమతి ఇచ్చారా లేదా, హోంమంత్రి అసలు ఏ రకంగా దాని బాధ్యత ఏంటి అనే దానిపైన కూడా ప్రతిపక్షాలు మొత్తం కూడా ఈ సెన్సేషన్ మొత్తం కూడా పట్టుబట్టడంతో కీలకమైన బిల్లులు చర్చ జరగలేదు. దీంతో ఒక్కసారిగా గతంతో పోలిస్తే మాత్రం ఈసారి కేంద్రం అనుకున్నంత లక్ష్యాలు అయితే మాత్రం ఈసారి సాధించలేదు. ఇక లోక్సభ విషయానికి వస్తే మాత్రం కేవలం 19% మాత్రమే చర్చ జరిగింది. అలాగే రాజ్యసభలో అయితే మాత్రం 39% అయితే మాత్రం చర్చ జరిగినట్టుగా కూడా ఇప్పటికే కిరణ్ రిజిజు కూడా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తరచూ ఆందోళనలు, వాకౌట్లు, ఎన్డీఏ పార్టీల ఎంపీలు, కొన్ని ప్రతిపక్షాల ఎంపీలు మాత్రమే చర్చలో పాల్గొన్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమైన రోజు నుండే ప్రధానంగా జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో సంసద్ చలో మార్చ్ జరిగింది. ఇదే ఈ సమావేశాలపైన ప్రధానంగా ఎఫెక్ట్ పడింది. దేశవ్యాప్తంగా ఇటు ఈ యొక్క ధర్నాకు కూడా బాగా మద్దతు వచ్చింది. ఒక్కసారి మద్దతు రావడంతో ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా పార్లమెంట్లో, ఇటు లోక్సభలో, రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. ఎవరు అనుమతి ఇచ్చారు, ఎలా విద్యార్థులపై కూడా మొత్తం ఉక్కుపాదం మోపుతారు, ఒక శాంతియుతంగా జరుగుతున్న ఈ యొక్క మార్చిలో పోలీసులు ఎందుకు బలప్రయోగం చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్నది ఎవరు అంటూ కూడా మొత్తం దీన్ని సమావేశాలను మొత్తం కూడా డిమాండ్ చేసిన సందర్భంలో అసలు ఏదైతే జనగణన సంబంధించిన అంశము ప్రస్తావన లేకుండానే, అలాగే ప్రధానంగా డీలిమిటేషన్, మహిళా బిల్లు, అలాగే విదేశీ విరాళాలకు సంబంధించిన బిల్లు కూడా అసలు ప్రస్తావన లేకుండానే ఈ సమావేశంలో ఎలాగైనా కానీ ఆమోదించుకోవాలి అనే చేసిన కేంద్ర ప్రయత్నం అయితే మాత్రం ఈసారి ఫలించలేదు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు ఈసారి పెద్ద ఎత్తున కూడా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టేలాగా కూడా మొత్తం సమావేశాలు కూడా జరిపింది. ఇక పశ్చిమ బెంగాల్ నుండి ఈసారి చాలామంది అయితే మాత్రం ఎన్నికయ్యారు. ఆ ఎంపీలు ఏదైతే ఇటు ఎన్డీఏ సంబంధించిన ఎంపీలు అయితే పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇటు టీఎంసీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, బీజేడీ వంటి పార్టీల నుండి 37 మంది మద్దతు ఈసారి బీజేపీ ఉండడంతో ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ను, మహిళా రిజర్వేషన్ బిల్లును, ఇటు ఏదైతే విదేశీ విరాళాలకు సంబంధించిన బిల్లును, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా
మొత్తం కూడా అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని కూడా ఎన్డీఏ కూటమి అనుకున్నది. కానీ వాస్తవంగా అది సాధ్యం కాలేదు. ప్రధానంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం, బయట నుండి కూడా విద్యార్థుల అంశము, ప్రధానంగా సిజేపీ నిరసన కార్యక్రమం, దీని ఎఫెక్ట్ అంతా కూడా చాలా స్పష్టంగా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కూడా పడడంతో కేంద్రము అనుకున్న బిజినెస్ ప్రకారం అయితే మాత్రం బిజినెస్ల ఎజెండాలో మాత్రం ఈ 3 అంశాలు ప్రస్తావన లేకుండానే పోయింది గాక ఏదైతే ఆమోదమైన 12 బిల్లుల్లో కేవలం ఒక్క బిల్లు పైనే చర్చ జరిగిందంటే ఏ స్థాయిలో ఈసారి సమావేశాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు ప్రతిపక్షాల రాద్ధాంతం, అధికార పార్టీ తీరు కారణంగా అయితే మాత్రం ఈసారి వర్షాకాల సమావేశాలు అయితే మాత్రం సజావుగా అయితే మాత్రం జరగలేదు. మేము అనుకున్న లక్ష్యం ప్రకారం అయితే మాత్రం చేశాము, బిజినెస్ రూల్స్ ప్రకారం అన్ని రకాలుగా చేశాము, కానీ ప్రతిపక్షాలు కాస్త సహకారం ఇవ్వలేదంటూ కూడా ఈ ఏదైతే పార్లమెంటు సంబంధించిన వ్యవహారాల మంత్రి ఉన్నాడో కిరణ్ రిజిజు అయితే మాత్రం స్పష్టం చేశారు. ఇలా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే మాత్రం ఈసారి పార్లమెంట్ సమావేశాలు సాగినాయి. అయితే ఈసారి కాస్త ఆసక్తికరమైనది రికార్డు స్థాయి సంబంధించిన ఒక అంశం అయితే ఉంది. అదే వందే మాతరం సంబంధించింది. వందే మాతరం గీతాలాపన అయితే మాత్రం తొలిసారి పార్లమెంట్లో కూడా జరగడంతో ఈసారి హైలైట్గా సమావేశాల్లో మాత్రం నిలిచింది. ఇలా మొత్తం ఆద్యాంతం కూడా ఈసారి అయితే మాత్రం కీలక బిల్లులు ఎలాంటి ప్రస్తావన లేకుండానే వర్షాకాల సమావేశాలు పూర్తయ్యాయి. మరోవైపు 1 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇటు డీలిమిటేషన్ అవుతుంది, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా యాక్సెప్ట్ చేసుకోవాలనుకున్న లక్ష్యం అయితే మాత్రం ఈసారి నెరవేరలేదు. మరి ప్రత్యేకమైన ఒక రోజు సెషన్ పెట్టి అయితే మాత్రం దీనిపై చర్చించే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాల నేపథ్యంలో మరి ఈ అంశాలను కూడా వాయిదా వేసే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి ఏమవుతుందో. డీలిమిటేషన్ విషయంలో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు విదేశీ విరాళాలకు సంబంధించిన బిల్లు విషయంలో, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం మరి త్వరలో కఠినంగా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఇక సాదాసీదాగా ఎప్పుడులాగే జరిగిన ఎన్నికల్లాగానే వెళ్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈసారి మొత్తం కూడా వాదోపవాదనలకే పరిమితమైంది. చర్చ జరగకుండానే 12 బిల్లులు కూడా పూర్తయ్యాయి. కేంద్రం అనుకున్న బిల్లు కూడా నెరవేర్చుకోలేదు. కానీ వందే మాత్రం గీతాలాపన అయితే ఈసారి రికార్డు స్థాయిలో జరిగింది. ఇలా మొత్తానికి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల పర్వం మాత్రం మొత్తానికి గురువారంతో మురిసింది. సుమారు 25 రోజుల పాటు ఈ సభ జరగగా కీలకమైన ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు కేంద్రం అనుకున్న లక్ష్యం ముగియకుండానే ఈసారి పార్లమెంట్ సమావేశాలు అయితే మాత్రం పూర్తయ్యాయి.